ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి మినీ హార్వెస్టింగే అండి. వంకాయలు, దొండకాయలు, తోటకూర. దొండకాయలు మాత్రం చాలా వచ్చాయి. వంకాయలు కూడా పర్లేదు, ఈ మాత్రం వచ్చాయి. తోటకూర ఒక బంచ్ దాకా అయితే హార్వెస్ట్ చేశాను. దొండకాయలు మళ్ళీ చాలా లేతగా ఉన్నాయండి. ఇదిగోండి, ఇలా ఇంత లేతగా జస్ట్ అలా హ్యాండ్ అలా నెయిల్ టచ్ చేస్తే కూడా ఘాటు పడుతుంది. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము కాసిన్ని దొండకాయలు, వంకాయలు, అలాగే తోటకూర హార్వెస్ట్ చేద్దాము. ఇది వచ్చేసి నా గార్డెన్ ఎంట్రన్స్ అండి. గులాబీ పువ్వులతోటి నా గార్డెన్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పువ్వులు అయితే చూడండి ఎన్ని పువ్వులు పడ్డాయో. ఇంకా అట్లా బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్స్ అయితే బోల్డ్ అన్ని ఉన్నాయండి, రోజ్ ఫ్లవర్స్. ఇక్కడ ఒక 4-5 టైప్స్ అయితే రోజ్ ప్లాంట్స్ పెట్టాను. ఇక్కడ పింక్, అక్కడ వైట్ ఉంది, అదిగోండి వైట్ ఫ్లవర్. ఇక్కడ క్రీమ్ కలర్ ఉంటుంది కదా, ఆఫ్ వైట్ అంటాం కదా, గులాబీ మొక్క అండి ఇది. మీకు మొగ్గ కూడా కనిపిస్తుంది చూడండి, అది. ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ బేబీ పింక్ ఉంది, ఈ టమాటో ప్లాంట్ వెనక. వంకాయ మొక్క అయితే ఇక్కడ టబ్బులో అయితే ఉంచాను. ఈ వంకాయ మొక్క పక్కనే కొన్ని తోటకూర సీడ్స్ కూడా వేస్తే ఇందులో తోటకూర కూడా వచ్చింది. ఇదిగోండి వంకాయలు. ఎంత ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా వంకాయలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఇదిగోండి సైజు కూడా మంచి సైజు గ్రో అవుతున్నాయి, అలాగే గ్రీనిష్గా కూడా ఉన్నాయి. చూడండి బ్రింజాల్, ఇది కూడా కట్ చేస్తున్నా. ఇటు సైడ్ ఒక 2 కట్ చేశాను కదా, ఇంకా ఈ కొమ్మకి కూడా ఒక 3 అయితే ఉన్నాయి. కట్ చేస్తా. ఇందాకవి హ్యాండ్తో పిక్ చేస్తేనే వచ్చాయి. ఇక్కడ ఒకటి ఉంది కార్నర్. ఇక్కడ కూడా ఒక బ్రింజాల్ ప్లాంట్ అయితే ఉంది, కట్ చేస్తున్నా. బాస్కెట్ ఫుల్ అయితే వంకాయలు వచ్చేసాయి. ఏమాత్రం వంకాయలు అయితే కట్ చేశాను. మంచి సైజు కూడా. ఇప్పుడు దొండకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం. దొండపాద వచ్చేసి ఇదేనండి, ఇదిగోండి దొండకాయలు ఇక్కడ పడ్డాయి. మనం ఇవన్నీ పిక్ చేసుకుందాం. ఇదంతా అల్లుకుంది దొండపాదు. ఎంత హెల్దీగా ఉందో చూడండి దొండపాదు మొత్తము. దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ దొండకాయలే. ఎందుకండి దొండపాద వచ్చేసి కింద గ్రిల్ దగ్గర ఒక పాద పెట్టాను, పైన టెర్రస్ పైన ఒక థర్మాకోల్ బాక్స్లో పెట్టానండి. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నవి పైన థర్మాకోల్ బాక్స్లో వేసానన్నాను కదా, అందులో పిక్ చేస్తున్నాను. చూడండి దొండకాయలు అక్కడక్కడే ఎన్ని పడ్డాయో. ఈరోజు దొండకాయలు మాత్రం 1 కిలో అలా వచ్చేలాగున్నాయండి. 2 పాదులు కదా, కింద ఒకటి పైన ఒకటి ఉంది. 2 హార్వెస్ట్ చేస్తే 1 కిలో మాత్రం దొండకాయలు అయితే వస్తాయి. అవి కూడా చాలా లేతగా ఉన్నాయన్నమాట దొండకాయలు.
దొండకాయలు ఈ మాత్రం వచ్చాయి. ఇది వచ్చేసి తోటకూర అండి. తోటకూర అయితే హార్వెస్ట్ చేద్దాము. అంత గ్రీనిష్గా ఉందా కదా. ఒక బంచ్ అయితే పిక్ చేద్దాం. ఇవి రీసెంట్గా వేసిన సీడ్స్ కదా, అందుకే చాలా ఫ్రెష్గా గ్రీనిష్గా ఉన్నాయి. ఎంత ఎండలు ఉన్నా మనం ఆకుకూరలు అయితే బాగా గ్రో చేయొచ్చు. హ్యాండ్తో అయినా పిక్ చేయొచ్చు, చాలా లేతగా ఉన్నాయి కదా. ఇక్కడ టమాటో మొక్క, తోటకూర అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను. ఇక్కడ పచ్చిమిర్చి అండ్ పుచ్చపాదండి, ఇటు సైడ్ బ్లూ టబ్లో ఉన్నది. తోటకూర అయితే మనము ఇప్పుడే టెర్రస్ పైన హార్వెస్ట్ చేసుకున్నాం కదా. ఇలా లీవ్స్ అన్నీ ఒక బౌల్లో అయితే నేను ఇలా వంచి పెట్టుకుంటున్నాను. మనం ఇలా కట్ చేసుకున్నప్పుడే లీవ్స్ అన్నీ ఇలా సపరేట్ చేసి పెట్టుకుంటే మనకి దాల్ చేయడానికి కూడా అప్పుడు హడావిడి లేకుండా త్వరగా అయిపోతుంది. తోటకూర అంతా ఇలా ఒలిచి పెట్టుకున్నానండి. చూడండి, మనం ఇప్పుడే కట్ చేసుకున్న ఆకుకూర కాబట్టి ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి. నేను ఇలా స్టెమ్ కూడా వేస్తానండి, ఎందుకంటే చాలా లేతగా ఉంది కదా. చూడండి, జస్ట్ అలా నెయిల్ అలా టచ్ చేస్తుంటేనే ఇలా కట్ అయిపోతుంది కదా. ఇవి రీసెంట్గా వేసిన తోటకూర సీడ్స్ అండి, అందుకే చాలా హెల్తీగా ఉన్నాయి. ఫస్ట్ టైం హార్వెస్టింగ్ అనమాట. యాక్చువల్గా మనం తోటకూర వేసినప్పుడు ఒక 2-3 టైమ్స్ అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం రీసెంట్గా వేసిన సీడ్స్కి ఫస్ట్ టైం అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా ఒక 2-3 టైమ్స్ అయితే మనము ఇప్పుడు కట్ చేసుకున్న వాటికే మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇదండి హార్వెస్టింగ్ వీడియో వచ్చేసి. నేను కాసిన్ని దొండకాయలు, వంకాయలు, తోటకూర ఇవైతే హార్వెస్ట్ చేశాను. ఈ సమ్మర్ సీజన్లో కూడా ఈ మాత్రంగా అయితే వస్తున్నాయండి. ఇంకా కొన్ని కాకరపాదులు, బంతిపూలు, రోజ్ ఫ్లవర్స్, మల్లెపూలు, అలా పూల మొక్కలు అయితే బయట ఉంచాను. టెర్రస్ పైన కూడా కొన్ని ఉంచాను. అవి కూడా పూల మొక్కలు అయితే ఎంత సమ్మర్ సీజన్ అయినా కూడా రోజ్ ఫ్లవర్స్, మల్లె పువ్వులు, బంతి పువ్వులు, కనకాంబరాలు ఇవైతే బాగానే వస్తున్నాయి. కూరగాయలు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయండి, ఎందుకంటే ఈ హ్యూమిడిటీ వల్ల చెట్లు కూడా అంత హెల్తీగా ఉండవు కదా. మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా 2 టైమ్స్ వాటర్ వేస్తున్నా కూడా ఈ మాత్రంగా అయితే వస్తున్నాయి. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.